ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తాంబరం సమీపంలో స్త్రీ శవం. ఎంత విచారించినా వైనం తెలియలేదు. ఎవరో ఆ భాగిని ఆత్మహత్య చేసుకుందని పంచాయతీ చేయబడింది. ఏమిటిది? ఎంత ఘోరం! చివరికింత అన్యాయం చేసింది రుక్కు. ఇప్పుడు నాకేమిటి? కృష్ణారావు, నా మాట విన్నావు కాదు, చూశావా? ప్రేమగండం ఎంత పని చేసిందో అనుభవించు. పడుకో పడుకో. పడుకో అమ్మా, పడుకో. నన్ను వెళ్ళలేండి పిన్ని, పాప ఏడుస్తూ ఉంది. ఈ ఛాన్స్ కోసమేగా కాచుకుంటుంది. ఇప్పుడు వెళ్తానంటావేంటి? కాస్త సంబరం సాగని చెల్లాయి. ఏమిటన్నాయి? పాప ఇలా బుక్క తిప్పకుండా ఏడుస్తూ ఉంటే. పర్వాలేదు, ఆరోగ్యం అవును ఆరోగ్యమే. బాలానాం రోదనం బలం అన్నారు. ఇదిగోని అమ్మాయి, వాడికి అసలైన శిక్ష ఇప్పుడే ప్రారంభమైంది. కాస్త ఓపిక పట్టమ్మా. అవునమ్మా. ఎంత పని చేశావు బాబాయ్ బాబాయ్, మనం ఏంటని బావ చొక్కా మీద చిన్న బహుమానం చేసింది. భలే భలే భలే. అమ్మాయి, ఇప్పుడు చూడాలి వాడి తిప్పలు. ఆ తడిసిన చొక్కా ఓడ తీసుకోలేక, పాపాయిని ఓదార్చుకోలేక పండగే పండగే. ఏం పాపం చేసుకున్నానే? అయ్యో ఊరుకో ఊరుకో. ఏం క్రమం చేసుకున్నానే? నువ్వు ఊరుకోనే. అయ్యో అమ్మా అమ్మా అమ్మ వస్తుంది కానీ పడుకోండి అమ్మా, పడుకోండి బాబు, పడుకో. పాపను సమావేశం పడుకోండి, ఊరుకోవే. ఇంకా ఏమిటన్నా, వారు పాపతో అలా బాధపడుతూ ఉంటే నన్ను పార్క్ అంతా పరిగెత్తించలే. చూడు పిన్ని, పాప అలా గొంతు రాసుకుపోయిట్లు ఏడుస్తోంది. నన్ను వెళ్ళలేండి పిన్ని. నేను వెళ్ళి పాపని తీసుకొస్తాను, నువ్వు ఇక్కడ ఉండమ్మా. నాకిచ్చిన దండన చాలు కానీ నోరు మూసుకోవే తల్లి, నీకు దండం పెడతాను. అమ్మ రావే, తల్లి రావే, మా తల్లి రావే. పాపకి పాలు పట్టి తీసుకొస్తానైనా. నీ రుణం ఎలా తీర్చుకుంటాను అత్తయ్య? అవేం వద్దు కానీ పిల్లలు చూసుకో. మా అమ్మ లేదు, అమ్మ లేదు. హలో ఎండన్, జై హింద్. భలే భలే మన పార్టీ. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి ఆడుకున్నా లేదు. నా బంగారు ఎంత ఏడ్చేవరా నా తల్లి. ఏం బాబాయ్, ఎక్కడ కనిపించరా? స్టేషన్ లో చూసారా? అన్ని పార్థసారథి కోవిల్లో చూసారా? అన్నీ చూశాను రా. పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చాను. వాళ్ళు తిప్పలు పడుతున్నారు. పొద్దుటికి అంతా తెలుస్తుందిలే. ఏం తెలుస్తుందో ఏం? ఒరే, నువ్వేం భయపడక పిల్లలతో తిప్పలు పడుతూ ఉండు. అబ్బబ్బబ్బబ్బా, తిరిగి తిరిగి 2 కాళ్ళు పెరుగుతున్నాయిరా. కాస్త కన్ను మూస్తా, వస్తా. ఇది కూడా, ఇవన్నీ తినాలి బాబు. తాంబరం సమీపంలో స్త్రీ శవం. ఎంత విచారించినా వైనం తెలియలేదు. ఎవరో ఆ భాగిని ఆత్మహత్య చేసుకుందని పంచాయతీ చేయబడింది. ఏమిటిది? ఎంత ఘోరం! చివరికింత అన్యాయం చేసింది రుక్కు. ఇప్పుడు నాకేమిటి? కృష్ణారావు, నా మాట విన్నావు కాదు, చూశావా? ప్రేమగండం ఎంత పని చేసిందో అనుభవించు, పశ్చాత్తాపడు. స్వామి స్వామి, నేనేం చెయ్యను. ఇప్పుడు నా గతి ఏమిటి? నీ గతి నీవే చూసుకో. ఎవరితో నాన్న మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, మీరు వెళ్ళి టిఫిన్ తీసుకుంటూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. పదమ్మా. వాడు వస్తున్నాడు. బాబాయ్, అనుకున్నంత అయింది బాబాయ్. కొంప మురిగింది. ఏమిటి అది? రుక్మిణి ఆత్మహత్య చేసుకుంది బాబాయ్. చూడు. సరే సరే, ఈ వార్త చూసా నీ గోళ. గోళ కాదు బాబాయ్,
రుక్మిణి నన్ను అన్యాయం చేసిపోయి. ఒరే నీ గాబరాలను ఊరికే ఊహాగానం చేసుకోబోకు. ఎవరో ఈ అభాగిని. ఎవరో కాదు బాబాయ్, అభాగిని రుక్మిణి అని రాసింది ఈ ఉత్తరం చూడు. అత్తయ్య అత్తయ్య ఏం జరిగింది నాయనా? ఇంకేముందత్తయ్య? నువ్వు ఉండు. ఈ ఉత్తరం ముందే నాకెందుకు చూపించలేదురా? మళ్ళీ వస్తుంది అనుకున్నాను బాబాయ్, ఇంతగా ఇచ్చి చేసి అనుకోలేదు. నీ మొఖాలే ఊరుకో. ఈ ఉత్తరం పట్టుకుని రుక్మిణి ఆత్మహత్య చేసుకుంది అంటున్నాడు. చిచ్చి అవాచ్యాలు. అబ్బాయితో పాటు మీకు కూడా మతిపోయిందా ఏమిటి? మన రుక్మిణి అంత తెలివి తక్కువది కాదు. అటువంటి పని ఎప్పుడూ చేయదు. నీకు తెలియదు అత్తయ్య, అంత పని చేసే ఉంటుంది. నాకు తెలుసు రుక్మిణి ఎంత అమాయకురాలు, ఎంత ఉత్తమ ఇల్లా. 1000 జన్మలు తపస్సు చేసిన అటువంటి గుణవంతురాలు మళ్ళీ నాకు దొరుకుతుందా అత్తయ్య? ఇప్పుడు తెలిసి వచ్చిందన్నమాట. ఇది వరకే తెలిసి వచ్చేది బాబాయ్. నేనేం చేసినా పల్లెత్తు మాట అయినా అనేది కాదు. అదేం మొండి సహనం. కాస్త కసిరినా తెలివి తెచ్చుకుని బాగుపడేవాడిని. రుక్మిణి నాకు తగ్గేది. రే ఇప్పుడు అంటున్నావు ఆ మాట. అప్పుడు నీ పొంగి ఎలా ఉండేది? రుక్మిణి కాకపోయినా నేను చీవాట్లు పెట్టానుగా, విన్నావు? పైగా స్ట్రైకు చేస్తుంది కదరా, స్ట్రైకు. రాసీను రా. అంతా ఇక్కడేం చేస్తున్నారయ్యా? రుక్మిణి ఏది? బావగారు బావగారు, నేను మహాద్రోహిని. నా పాపానికి పరిహారం లేదు. ఏమిటయ్యా ఇది? ఏం జరిగింది? బావగారు, మన రుక్మిణి. రుక్మిణి ఏమైంది? రుక్మిణి రుక్కు, బ్రతికొచ్చే వరకు నన్ను క్షమించు రుక్కు, నన్ను క్షమించు. లేదండి, మీరే నన్ను క్షమించాలి. మిమ్మల్ని ఎంతో కష్టపెట్టాను. నన్ను క్షమించండి. సలహాలు ఏమిటిదంత అయోమయంగా ఉంది? తర్వాత చెప్తాలే. ఏదో బావమరిది సరాగం. సార్ నందగారు వచ్చారండి, మిమ్మల్ని పిలుస్తున్నారు. నందాగారా? పదండి నాన్న, పదండి. పదండి నాన్న. భీమసేనరావు గారు, మీకు నా ప్రశంసలు. మా రజతోత్సవం అందాల పోటీలో ఆంధ్ర సుందరి మెడల్ మీ అమ్మాయికే వచ్చింది. పితాజీ, ఈ మెడలు కృష్ణారావు గారి చేత ఇప్పించండి. అవునవును కృష్ణరావు, సార్ నువ్వు నా సెక్రటరీగా అవును సార్. ఈ మెడల్తో అమ్మాయిని అలంకరించి ఏమిటో ఇదంతా నాకు అర్థం కావడం లేదండి. తర్వాత తెలుస్తుంది. ముందు నీ డ్యూటీ చేయి. ఏమిటండి ఇది? నాకు సిగ్గుగా ఉంది. అందుకేనమ్మా మా జడ్జిలు నిన్ను మెచ్చుకుంది. చూసారా పితాజీ, భర్త గారే ఆంధ్ర సుందరి పథకంతో భార్యను అలంకరిస్తూ ఉంటే నిజమైన పెళ్లిలా ఉంది. అవును గాని రాధా, నీ వంటి తెలివైన అమ్మాయి మా ఆఫీసులో ఉన్నందుకు నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను. చూడు, నువ్వు కూడా చప్పున పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను. మరి నేను వరించిన పెళ్లి కుమారుడు కూడా ఇష్టపడాలి కదా తాతాజీ? ఎందుకు ఇష్టపడు? ఎవడో చెప్పు, వెళ్ళి వాడిని కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమాడి తీసుకొస్తాను. ప్రతిమాలాడం ఏంటి బాబాయ్? ఇలాంటి ఆదర్శ స్త్రీ వరించిన తర్వాత కొండ మీద కోతి ఎవరైనా సరే చూలు పట్టుకొని లాక్కొస్తారు. నాతో చెప్పండి. అలా సిగ్గుపడతారని చెప్పండి. మీరే. నేనా? భయపడతావేరా? చూసి చూడొద్దు అనుకున్నాను. నాకు కోడలు కావాలంటే ఈ పిల్లే సరేవి. టిపికల్ టిపికల్. రావయ్యా, చేతులు కలపండి. రాధా నా కూతురు. మనం విజయకులమైనందుకు నన్ను నేను ప్రశంసించుకుంటున్నా. నన్ను కూడా కాస్త